హాయ్ ఫ్రెండ్స్, మరొక కొత్త నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చేసాం. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉద్యోగ ఖాళీల వివరాల కోసం ఇచ్చిన నోటిఫికేషన్. ఫార్మసిస్ట్, డ్రైవర్, ఆఫీస్ సబార్డినేట్, వాచ్మెన్ మొదలైన ఉద్యోగాలకు అవుట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఫ్రెండ్స్, ఇలాంటి తాజా ఉద్యోగ నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. అలాగే మీరు ఏ ప్రాంతం నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ ఏరియాలో నోటిఫికేషన్ రాగానే మీకు తెలియజేస్తాం. ఇక మొత్తం ఖాళీలు 4 ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రిజన్స్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరు మరియు ఆఫీస్ ఆఫ్ డిఐజీ ఆఫ్ ప్రిజన్స్ తాడేపల్లి వారిలో ఈ నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 మొత్తం ఖాళీలు 1 ఉన్నాయి. అర్హత చూసుకుంటే బీఫార్మసీ, డీఫార్మసీ, ఫార్మ్ డి, ఇంటర్ తర్వాత ఎంఫార్మసీ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఏపీ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ అయిన ఏదైనా ఫార్మసీ లేదా తత్సమాన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఇంకా స్కిల్స్ వివరాలు చూసుకుంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. తెలుగు, ఇంగ్లీష్ రాయటం, మాట్లాడటం, చదవటం వచ్చి ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్తో పాటు ఎంఎస్ ఆఫీస్పై అవగాహన అనేది ఉండాలి. మెడికల్, సర్జికల్ స్పెషాలిటీస్ మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్పై కనీస అవగాహన అనేది ఉండాలి. డ్రగ్స్, ఇండెంట్ మరియు జిఎంఎస్డి స్టోర్ నుంచి బడ్జెట్ తీసుకోవడంపై అవగాహన అనేది కలిగి ఉండాలి. జీతం వివరాలు చూసుకుంటే నెలకు 17,500 రూపాయలు చెల్లిస్తారు. ఆఫీస్ సబార్డినేట్ మొత్తం ఖాళీలు 1 ఉన్నాయి. 7వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. తెలుగు చదవటం, రాయటం వచ్చుండాలి. జీతం నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. వాచ్మెన్ మొత్తం ఖాళీలు 1 ఉన్నాయి. 5వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. తెలుగు చదవటం, రాయటం వచ్చుండాలి. జీతం నెలకు 15,000 రూపాయలు చెల్లిస్తారు. డ్రైవర్ ఎల్ఎంవి మొత్తం ఖాళీలు 1 ఉన్నాయి. అర్హతలు చూసుకుంటే 10వ తరగతి పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. అన్ని విధాల అర్హతలు గల ఎల్ఎంవి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. గుర్తింపు పొందిన డ్రైవింగ్ స్కూల్లో శిక్షణ పొందిన వారు అర్హులు. నోటిఫికేషన్ ఇచ్చిన తేదీ లేదా ఈ తేదీ నాటికి డ్రైవింగ్లో 3 సంవత్సరాల అనుభవం అనేది ఉండాలి. ఏ విధమైన యాక్సిడెంట్ చేసినట్టు రికార్డ్ అనేది ఉండరాదు. లైట్ వెయిట్ మోటార్ వెహికల్ మెయింటెనెన్స్పై అవగాహన కలిగి ఉండాలి. చిన్న చిన్న మైనర్ రిపేర్స్ చేసుకోగలగాలి. రోడ్ సైన్స్ అండ్ సిగ్నల్పై అవగాహన అనేది ఉండాలి. జీతం నెలకు 18,500 రూపాయలు అనేది చెల్లిస్తారు. వయోపరిమితి చూసుకుంటే ఆగస్టు 31, 2025 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్యలో వయసు అనేది ఉండాలి. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఇస్తారు. బీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఉంటుంది. మాజీ సైనికులకు నిబంధనల ప్రకారంగా వయో సడలింపు అనేది ఇస్తారు. ఇక్కడ ప్రతి ఉద్యోగానికి చేయాల్సిన పనులు మరియు డ్రెస్ కోడ్ యొక్క వివరాలు అనేది ఇచ్చారు. దరఖాస్తు విధానం చూసుకుంటే దరఖాస్తులను ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరు వారి నుంచి కానీ లేదా ఎన్ఐసి వెబ్సైట్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకోవాలి. పూరించిన దరఖాస్తులను ఆఫీస్ ఆఫ్ సూపరింటెండెంట్, డిస్ట్రిక్ట్ జైల్ గుంటూరు నందు స్వయంగా వెళ్ళి దరఖాస్తులు అనేది అందించాలి. దరఖాస్తు చివరి తేదీ సెప్టెంబర్ 29, 2025 సాయంత్రం 5 గంటల లోపు అందించాలి. ఇక్కడ సెప్టెంబర్ 30, 2025 సాయంత్రం 5 గంటల లోపు అనే ఉంది, కానీ దీని కింద వివరాలు చూసుకుంటే క్లియర్గా సెప్టెంబర్ 29, 2025 సాయంత్రం 5 గంటల లోపు అందించాలని వివరించారు. అలాగే అప్లికేషన్ పైన అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ను ఖచ్చితంగా ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ మరియు పనిచేసే మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. అప్లికేషన్తో పాటు ఈ జిరాక్స్ కాపీలను అటెస్టేషన్ చేయించి అందించాల్సి వస్తుంది. ఎంపిక విధానం చూసుకుంటే కనుక
అర్హత పరీక్షలో వచ్చిన మార్కులకు 75% తీసుకుంటారు. 25% మార్కులను ఇంటర్వ్యూ ద్వారా కేటాయిస్తారు. వీటి ద్వారా మెరిట్ లిస్ట్ అనేది విడుదల చేస్తారు. దరఖాస్తులు అందుబాటులో ఉండే తేదీ చూసుకుంటే సెప్టెంబర్ 15, 2025 నుంచి దరఖాస్తులు అనేవి అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులు అందించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 29, 2025 సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులు అనేవి అందించాల్సి వస్తుంది. ఇలాంటి మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి.